తిరుమల శ్రీవారు అనేటువంటి పదం చెప్తే చాలు ఆ ఆధ్యాత్మిక భావం మొత్తం అంతా కూడా మనలో వెల్లివిరుస్తుంది. కలియుగ వైకుంఠంగా భావించేటువంటి తిరుమల లడ్డూకి ఎంత పవిత్రత ఉంటుందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. ఒక ఆరోపణగా ప్రారంభమైనటువంటి ఇది ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ల ద్వారా ఒక పెద్ద దుమారం చెలరేగుతుంది. నిజంగా తిరుమలకి లడ్డూలో మాత్రమే కాకుండా శ్రీవారి ప్రసాదంలో కూడా కల్తీ జరిగేటువంటి ఛాన్స్ ఉందా? ఒకవేళ కనుక కల్తీ జరిగితే ఆ లోపం టీటీడీలో ఉందా, రాజకీయ పక్షాల్లో ఉందా సార్? సార్ గతంలో చాలాసార్లు, అంటే నేను టైం పీరియడ్ చెప్పలేను, నాణ్యత కోల్పోతుందనేది గత 10 సంవత్సరాల నుంచి నేను ఎవ్రీ ఇయర్, మొదటిసారి 1957 నా 8 సంవత్సరాల వయసులో పోయాను తిరుపతికి ట్రైన్స్ లేవు, రేణిగుంట పోవాలి సార్, డీజిల్ ఇంజన్ లేవు, ఫ్లైట్లు అనేది హైదరాబాద్ వచ్చి పోవడం ఇబ్బంది, ట్రైన్స్ పోవాలంటే ఏదైతుందో మేము కరీంనగర్ అంటే అదే రామగుండమా పెద్దపల్లి మంచిర్యాల ట్రైన్లు ఎక్కి పోవాలి, రేణిగుంటలో దిగి ఆ నుంచి పోవాలి, అకామిడేషన్ లేదు, సింగిల్ రోడ్ డబుల్ రోడ్ లేదు, 50 పైసా అంటే 8 అనాలు, 57 అంటే అప్పటికి అనాలు ఉన్నాయి, న్యాయ పైసలేమో 100 న్యాయ పైసలకు రూపాయి, 16 అనాలకు రూపాయి అవుతుంది, 4 అనాలకు చారాన్ అంటారు, ఆటానా అంటే 8 ఆటానాలకు 8 కానీలకు 8 అనాలకు 4 కానీలకు ఒక ఏకాన, 4 ఏకానాలకు చారాన్ అంటారు 25 పైసా, 8 ఏకానాలకు ఆటాన్ అంటారు, 16 ఏకానాలు అంటే రూపాయి ఏకానాలు ఉంటుండే. తర్వాత న్యాయ పైసలు వచ్చినాయి 57, ఇవి 58, 59 గడిచినాయి. ఓన్లీ ఆటానా అంటే 50 పైసలు మాత్రమే. ఎంటైర్ ఫ్యామిలీ గర్భగుడికెళ్ళే ఎంట్రన్స్, అప్పుడు ఆ కొలనులే స్నానం చేయాలి డైరెక్ట్, ఓన్లీ టెంపుల్ చుట్టే ఒక వైర్ లెక్క ఉంటుండే అంతే, ఆ క్యూ, అంతకంటే ఎక్కువ క్యూ ఉండకపోతుండే, ఒకటే రోడ్ ఘాట్ రోడ్, అది కూడా చిన్నగా, అన్ని వాంతులు అవుతుండే ఎక్కడము దిగడం అనేది. అప్పుడు ఇది పవర్ స్టీరింగ్ లెక్క లేదు కదా, సైడ్స్ ఇవన్నీ ఇప్పుడు డబుల్ లోడ్ కాక సైడ్స్ కూడా చేసింది ఈజీగా టర్న్ కావడానికి, అప్పుడు కాదు, చాలా ఇబ్బందిగా ఉంటుండే. సో అటువంటిప్పటి నుంచి పోతున్నా నేను 100 సార్లు పోయాను. తో బోర్డు మెంబర్లు చైర్మన్లతోటి పేష్కారులు అనేటోళ్ళు ఒకటే పేష్కారు ఉండే, ఎంటైర్ అకామిడేషన్ అండ్ టెంపుల్ మునుస్వామి నాయుడు 80 వరకు. తో తర్వాత డివిజన్స్ అయిపోయినాయి, ఓలారోలో ఇప్పుడు ఇక నెంబర్ ఆఫ్ అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే నేను 57 నుంచి పోతున్నాను, నా 8 ఏళ్ళ వయసు 57, 83 వచ్చిన తర్వాతనే రిఫార్మ్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు ప్రైవేట్ హోటల్స్ ఉండే, మందు దొరుకుతుండే, సిగరెట్స్ పక్కకే, ఇప్పుడు ఆ క్యూ లైన్ ఏదైతే మనం విఐపీ క్యూ లైన్ వెళ్తాం కదా మధ్యలోకి వెళ్ళి వెంగళరావు గారు జమాన్లో కట్టింది, అన్న మొత్తం అంతా ప్రైవేట్ హోటల్సే ఉంటుండే, అది టిఫిన్స్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ ఆఫ్ అకామిడేషను అయ్యవర్ లెవెన్, ఇప్పుడు అన్నీ మొత్తం డిఫరెంట్. 83 నుంచి రిఫార్మ్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ పోయినా, మాజీ ఎమ్మెల్యేకి పోయినా, ఇప్పుడు కూడా నేను సంవత్సరానికి 3-4 సార్లు పోతూ ఉంటాను. నా ఫ్రెండ్స్ని 100 మందిని కూడా నేను తీసుకెళ్తాను. నాకేంటంటే ఇప్పుడు ప్రొవిజన్ ఏమున్నదంటే, పోయినసారి ఇచ్చారు, మొన్న ఇచ్చారు, అయితే ఏపీఎస్ఆర్టీ చైర్మన్గా సెలబ్రిటీస్కి ఎలాగ ఇస్తారో, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీస్కు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు వీళ్ళకు ఎట్లా ఇస్తారో, ఇంతకుముందు ఎల్వనందరూ ఇప్పుడు ఏదైతుందో డిఫరెంట్ దర్శనం ఏదైతుందో ప్రోటోకాల్ దర్శనం అంటారు సార్. తో ఆరతోటి మాకు అది చేస్తారు కనుక నా 1+5 నా లెటర్ ఏం నడవది, బట్ నాతో పాటుగా 5గురిని తీసుకెళ్ళవచ్చు. ఓకే. తో ఎవ్రీ టైం నేను ఏదైతుందో అట్లా పోతున్నాను. మొన్నటి వరకు ధర్మారెడ్డి గారినా, అంతకు శ్రీనివాసరాజు గారినా ఎవరున్నా కూడా ఏదైతుందో ఆటోమేటిక్గా నేను అప్లికేషన్ పెట్టగానే ప్రొవిజన్ అది ఉంటుంది. అంటే ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ఎటువంటి అప్పుడు కాక దర్శనానికి ఇబ్బంది, అకామిడేషన్ మనం ఏది కాలు ఉంటే అది విఐపీది అని యాజ్ ఫర్ ఛార్జెస్ ఇస్తారు. ఇక్కడ నేను ఈరోజు ఫాలో అయ్యాను, మొన్నటి నుంచి కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు రిజెక్ట్ అయిన సంఘటనలు ఉన్నాయి యాజ్ ఫర్ రికార్డ్ ప్రకారం నేను తెలుసుకున్నప్పుడు, తిరుపతి వాకప్ చేసినప్పుడు మిక్స్డ్ స్టేట్మెంట్స్ అనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే అంత క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని పత్రికలు చూసినప్పుడు గతంలో కూడా కొన్ని రిజెక్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. తో బట్ 3020 రేట్ అనేది అయితే చాలా తక్కువ. ఆవు పాలతో ఆవు నెయ్యి అనేది ఇది కాంపిటేటివ్ ఎక్కడెక్కడి నుంచో, గుజరాత్ ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి. 4-5 ప్లేసులే, కర్ణాటక అండ్ తమిళనాడు, ఇంకేదో బెంగాల్ ఎక్కడ ఉంది సప్లై చేసే కెపాసిటీ. అంతకుముందు ఏదో విజయ డైరీ ఉండేది, క్లోజ్ అయిపోయింది అనుకోండి. దాదాపు పర్ డే 15 to 16 tons పర్ డే తో ట్యాంకర్స్లో వస్తుంది. తో ఇప్పటి వరకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు చూసినప్పుడు ఏదైతుందో
3-4 టెస్టులు చేసినాకనే మేము క్వాలిటీ టెస్ట్ చేసినాకనే తీసుకుంటాం అనేది. దానికంటే ముందు ఈఓ చేశాడు. మన దగ్గర టెస్టింగ్ సిస్టమే లేదు, వాళ్ళు తెచ్చిందే తీసుకోవాలంతే. ఓకే సార్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ట్యాంకర్ను టెస్ట్ చేసే విధానం, దాంట్లో ఏమైనా కల్తీ ఉందా లేదా అనేది చూసే విధానము పద్ధతి లేదు, నడుస్తూ వచ్చింది. ఇట్లా ఏదన్నా అనుమానం వస్తే చూస్తేనే ఏదన్నా ఉంటుందేమో సిస్టమ్. ఇవాళ రేపు గ్రామాల్లో పాలు హోటల్లో పోస్తే వాళ్ళకు మీటర్ ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఫ్యాట్ ఉందనేది ఇట్లా చూసేది. అటువంటిది అలా మరి తిరుపతి వెంకటేశ్వరానికి 1000 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయి. తో ఆదాయం యావరేజ్ చూసుకున్న 4 నెలకి ఏదైతుందో సంవత్సరానికి 1000 కోట్ల పైన ఆదాయం వస్తున్నది, ఖర్చులని పోను. తో అటువంటిది మరి 1 కోటిన్నర అయ్యే మిషన్ ఇప్పటి వరకు పెట్టుకోలేదంటే, క్వాలిటీ టెస్టింగ్ పెట్టుకోలేదంటే ఇది దౌర్భాగ్యం. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు టెస్టింగ్ చేసినాకనే తీసుకుంటామని, క్వాలిటీ టెస్ట్ చేస్తామని. ఈఓ గారు అంటున్నారు ఆ సిస్టమే మా దగ్గర లేదని. అని ఈరోజు ఏం చెప్పాడు ఆయన, ఎన్డీటీవీ వాళ్ళు త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాము డిసెంబర్. ఎన్డీటీవీ ఓకే ఛానల్, న్యూస్ ఛానల్ అనుకుంటే ఎన్డీటీవీ ఛానల్ వాళ్ళు 75 లక్షలు పెట్టి ఆ మిషనరీ ఆర్డర్ ఇచ్చిండ్రు, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. వివిధ రకాల టెస్టులు చేయడానికి ఏదైతుందో దాని మిషనరీ ఏదైతుందో చేస్తున్నారు. డిసెంబర్ నుంచి టెస్టులు. ఇది కూడా బయటపడ్డది ఎప్పుడు, ఏదో కొత్తగా టెండర్ వేసాడు ఈయన, ఎప్పుడో మేలు వేసాడు, జూన్లో అగ్రిమెంట్ చేసినాడు. ఒక కంపెనీ 4-5 ఫర్మ్స్ ఇస్తున్నాయి, ఏబిఎన్ ఏదో సంథింగ్, ఏబిఎస్ ఏదో. మొన్న 2 ట్యాంకర్లు పంపితే దాన్ని వాళ్ళకి అనుమానం వచ్చి ఈ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చిన తర్వాత జూలైలో, అరే దీంట్లోనే ప్రాఫిట్ రాదు, అటువంటిది ఈ 319 ఇంకొక రూపాయి తక్కువ వేసిండు, ఉన్నదానికంటే ఏదైతుందో తక్కువ వేసిండు అనే అనుమానం వచ్చి వాటిని టెస్టింగ్లో పంపిండు, ఆపారు ఆ స్టాక్ను. పంపితే ఒక 4 రిపోర్ట్స్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సైమల్టేనియస్గా అందరిది అదే రిపోర్ట్ ఓవరాల్ వచ్చింది. సార్ నిన్నటి ప్రెస్ మీట్లో ఓన్లీ డిఫరెంట్, అంటే ఈ ఫిష్ది తర్వాత ఏదైతుందో ఈ గొడ్డు మన ఇదే ఆవు వాళ్ళ ఫ్యాట్ ఇవన్నీ చెప్పలే. బట్ ఈరోజు ఏదైతుందో నాకు తెలిసిన సమాచారం, నిన్న క్లారిటీ లేదు. ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నువ్వు దగ్గర రిపోర్ట్ ఉంది కదా, నీవెందుకు చెప్పడం లేదని కొంతమంది అతన్ని ప్రశ్నించినప్పుడు ఏదైతుందో అతని దగ్గర వల్ల అతనికి ఉండే సోర్సెస్ అధికారులు ఈరోజు క్లారిటీగా ఏ రిపోర్ట్ దేంట్లో ఎట్లా వచ్చినాయి అనేది 4 రిపోర్ట్లు, దాంట్లో ఫిష్కి సంబంధించింది కలిసింది, తర్వాత ఏదైతుందో మన కొవ్వు కలిసింది, బయట నుంచి వచ్చేది ఒకటి అది ఒక మన ఇదే ఒక దీని డాల్డా లెక్క ఇది ఉంటుంది కదా, చీజ్ లెక్క ఉంటుంది కదా, అటువంటిది కలిపేది డిఫరెంట్ వచ్చినాయి. తో ఆపేసిండు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను, దీని రాజకీయాలకు అతీతం. నిన్న సుబ్బారెడ్డి గారు చెప్పారట, నేను ఫాలో కాలే సార్. ఏది నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నేను నా కుటుంబం వస్తా, ముఖ్యమంత్రి గారు వస్తారా అని. దానికి లోకేష్ గారు నిన్న ఛాలెంజ్ చేశారు ఎక్కడో ఫంక్షన్లో, ఐఎమ్ రెడీ టు, నేను ఇక్కడ ఉన్నాను నువ్వు రా అని. ఇది వాళ్ళు సవాల్ చేయడం కాదు, ఇది ప్రమాణాలతో నడిచే పని కాదు. ఓకే, ఇది చైర్మన్ అక్కడ ఈజ్ నాట్ ఏ ఎంప్లాయ్, ఒక దేవాదాయ మంత్రి ఒక ఎంప్లాయ్ కాదు, బోర్డు మెంబర్ కాదు. కమిటీ ఉంటుంది, పర్చేజ్ కమిటీ, ఇవన్నీ దానికి ఒక క్వాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ఏదైతుందో పారామీటర్ ఉంటాయి. దాని మీద ఓవరాల్ సూపర్వైజేషన్ వీళ్ళది ఉంటుంది తప్పితే. తో రోజు బయట టెస్ట్ చేయలేరు కదా. తో దీంట్లో ఎవరి హయాంలో జరిగిందా ఏం సంగతి అనేది దానికి లోతుకుపోకుండా వెంకటేశ్వర స్వామి భక్తులుగా నేను చెప్పేది, ఈరోజు ప్రపంచమంతున్నారు, ఫారినర్స్ వస్తారు కోట్లాది మంది, యావరేజ్ రోజు 50,000 లెక్క పెట్టుకోండి, నెలకు ఒక 15 లక్షలు, 15 ఇంటూ 12 దాదాపు ఒక 2 కోట్ల. కొందరైతే బయటనే లఘు లోపలికి పోరు, కొందరు ఏదైతుందో వశపడక వాళ్ళు ఏదైతుందో బయట నుంచే. మేము ఒక 1980sలో ఆ రష్ను చూసి అప్పుడు వీలు పడక, అప్పుడు మీడియేటర్స్ దొరకక నేను నా మేనమామ చనిపోయింది అనుకోండి, లక్ష్మణరావు, ఇద్దరం పోయి బయటికి గుళ్ళే బయట గేట్ బయట దండం పెట్టుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కి వచ్చేసిన, ట్రైన్ బుకింగ్ అండి. ఓకే సార్. రామగుండం బయటకెళ్ళే, లఘు దర్శనం కూడా కాదు. తో అటువంటిది దీన్ని మనం ఏదైతుందో ఆషామాషిగా ఆరోపణలు ప్రత్యారోపణలు కాదు, ఖచ్చితంగా దీని మీద ఏమవుతుందో చంద్రబాబు గారు ఓకే ఒక మాజీ ఎమ్మెల్యేగా, వారికి పరిచయం ఉన్న వ్యక్తిగా లోకేష్ గారికి మీ డైలీ న్యూస్ తరఫున ఇట్ ఈస్ గోయింగ్ టు ద సిబిఐకి ఆర్డర్ చేయండి. కేంద్రం కూడా ఖచ్చితంగా సిబిఐని అది చేస్తుంది. ఓకే, చేస్తే ఇప్పటి వరకు పట్టుబల్ల
పట్టుబడ్డది ఎప్పుడు, దొరికింది ఎప్పుడు, ఇవన్నీ ఉన్నాయని తెలిసింది ఎప్పుడు? జూలైలో మాత్రమే. 6వ తారీఖు పంపితే 23, 24 కలిపినరా కలపలేదా అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ లేదు సార్. భక్తులు చెప్పిందే. వాసన బాగా రావడం లేదు, దాని కలర్ ఏదైతుందో వైట్ కలర్ వస్తుంది, పసుపచ్చగా ఏదైతుందో ఈ నెయ్యి కలిపిన కలర్ వస్తలేదు, తర్వాత 2 రోజులకు ఏదైతుందో ఆ సువాసన పోతుంది. నెంబర్ ఆఫ్ లోకల్గా పేపర్లు టీవీలలో భక్తులు మాట్లాడేటోళ్ళు ఎలా ఉందనేది రియాక్షన్ తీసుకున్నాక, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక రియాక్షన్స్ ఇస్తున్నారు. కానీ దీని గురించి ఏ చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ సీరియస్ తీసుకోలేదు. ఇది అనుకోకుండా ఇప్పుడు ఈ శ్యామలరావు గారు వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదంటుండ్రు కదా. ఈ టెండర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంతకుముందు నందిని వాళ్ళు ఇచ్చారు. నంది అంటే కర్ణాటక, ఇది రన్ బై ద డైరీ డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. ఇది వెరీ బ్రాండ్ నేమ్ నందిని. అన్ని స్టోర్లో దొరుకుతుంది బెంగళూరులో కానీ ఎంటైర్ మైసూర్ గీసూర్ ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక, బీదర్ రాయచూర్ ఏమో, కానీ వెరీ పాపులర్ నందిని మిల్క్ కానీ నందిని స్వీట్స్ కానీ ఎవ్రీథింగ్. తో వాళ్ళది కూడా వాళ్ళు సాధ్యం కాదని టెండర్ నుంచి కూడా పార్టిసిపేట్ పక్కకు తప్పుకున్నారు చెప్పారు. క్వశ్చన్ ఆఫ్ ఇది కాదు. ఒకటేమో ఎన్డీటీవీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఓకే సార్. ఒకటి కాదు, మీకు ఎక్కువ క్వాంటిటీ వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా 2-3 మిషన్లు ఫిక్స్ చేయండి. ఒక్కరోజు ఆదాయంతో 3 మిషన్లు ఫిక్స్ చేయొచ్చు. 3 వాళ్ళు ఎన్డీటీవీ ఇచ్చింది, మీ దగ్గర డబ్బులు ఒక్కరోజు ఇన్కమ్, ఒక్కరోజు హుండీలో వచ్చేది 3 కోట్ల యావరేజ్ వస్తుంది మినిమం చేసి, రాబోయే రోజుల్లో అవసరమైతే ఈ నెయ్యికుండే ప్రాధాన్యత దృష్ట్యా 1000 కోట్లు ఉన్నాయి. స్వామీజీ డిపాజిట్స్ కానీ బంగారం డిపాజిట్ క్యాషే. అవును సార్. ల్యాండ్ ఉంది, 1000 ఎకరాలు ఉంది. ఓన్గా ఏదైతుందో తిరుపతి దేవస్థానం తరఫునే ఈ వచ్చే బోర్డు ఇప్పుడు అయిన తర్వాత కొత్త బోర్డు చైర్మన్ ఎవరో మెంబర్స్ని ఇస్తారు. వేసే వాళ్ళను భగవంతుడు భక్తి, మనకు ఎంత కోటా టికెట్లు రోజు ఎంత, మనం ఎందరికి ఇవ్వాలా, మనం బోర్డు మీటింగ్ పోయినాడు ఓ 50 మందిని తీసుకొని పోయి అది చేయడమా కాదు. ఖచ్చితంగా ఎవరైతే సబ్ కమిటీస్ ఉంటాయి దీంట్లో అన్నీ, ఏది పర్చేజ్ కమిటీ, కన్స్ట్రక్షన్, డిఫరెంట్ ఏవైతే మనం దానికి ఉండే రా మెటీరియల్ కొంటాము, వీటన్నిటి మీద ఏదైతుందో ఒక బోర్డు మీటింగ్ ఎవ్రీ మంత్ కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకి ఫ్లైటు, అక్కడ అకామిడేషను, కార్ గీరన్నీ అరేంజ్ చేస్తారు, వేరే సంగతి. ఇంకా అలవెన్సెస్ కూడా ఇస్తారు. అది కాకుండా మినిమం వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఆ కమిటీలు వేసేవాళ్ళు వీటిని ఎక్కడైతే ఈ రా మెటీరియల్ లడ్డూలు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడైతే ఉన్నాయో క్వాలిటీ టెస్ట్ చేస్తుందా లేదా, నాణ్యత ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేయడానికి అటువంటి వాళ్ళని ఏదైతుందో నామినేట్ చేయాలి. ఈ కొత్త బోర్డులో వచ్చే బోర్డులో నిర్ణయం తీసుకొని విడతల వారిగా ఓన్గా డైరీ స్టార్ట్ చేయాలి. 1000 ఎకరాలు ఉంది, ఎక్వైర్ చేయండి. అక్కడ ఫారెస్ట్ ప్రాంతం ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఫారెస్ట్ అంటే పర్మిషన్ తీసుకొని, కేంద్రం తీసుకొని వేరే దగ్గర ల్యాండ్ అది చేసుకొని ఏదైతుందో డైరీ కోసం చేయండి. డైరీ అక్కడ ఏర్పాటు చేయండి. ఏదైతే ఈ 15-16 టన్నుల పర్ డే అవుతుందో దానికి కంటే ఇంకా ఎక్కువనే కొంత తీసుకొని ప్రొక్యూర్ చేసి, లేకపోతే మిల్క్ను ఇప్పుడు ఎవరైనా ఇవాళ మస్కతి కానీ హెరిటేజ్ కానీ ఎవరైనా కానీ విజయ్ కానీ ఎవరు ఓన్ అంతా డైరీ ఉండదు కదా, వాళ్ళకు ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కదా, గ్రామాల్లో ఉండి దాన్ని టెస్టులు చేస్తారు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. సో ప్రొక్యూర్ చేసి ఓన్ డైరీ పెట్టుకొని మనం ఏదైతుందో దాన్ని చేసి దాంతో పెరుగు తోడేస్తాం, దాంట్లోకి వెళ్ళి క్రీమ్ తీస్తాం, మజ్జిగ వస్తుంది. మజ్జిగ ఏదైతుందో మజ్జిగ మొత్తం తిరుపతి టౌను సరౌండింగ్ అంతా ఏదైతుందో వీ కెన్ సప్లై. సెంటర్స్ పెట్టండి, తిరుపతి కౌంటర్లో పెట్టండి మజ్జిగ. నీళ్ళు తాగే వాళ్ళు మజ్జిగ తాగుతారు. భగవంతుని కోసం దాన్ని తయారు చేసింది ఆ గోశాల భగవంతుంది కదా, వెంకటేశ్వర స్వామిది కదా. అవును సార్. అది కూడా పవిత్రంగా, దాంతో కూడా మనకు డబ్బులు వస్తాయి. ఈరోజు దేశీ ఆవు ఒక నెయ్యి 1 కిలో కావాలంటే 40 లీటర్ల పాలు సార్, 40 తోడేస్తేనే 36 నుంచి 40 కిలోల తోడేస్తేనే 1 కేజీ నెయ్యి వస్తుంది. ఆవు నెయ్యి 3500 నుంచి 4000, 4500, 5000 అమ్ముతారు. ఎట్లా అంటే మినిమమ్ 80 రూపాయలు లీటర్ పెట్టుకోండి దేశీ ఆవుది. సార్ నా సొంత, నా కోడలకు, నా చెల్లె కూతురు, నేనే ఇదివరకు మోర్ దెన్ 150, 200 కేజీస్ తీసుకున్నాను, 300,000. హరీష్ రావు గారి వైఫ్కి ఉంది దేశీ ఆవులు. ఓకే సార్. ప్యూర్ ఆర్గానిక్, మళ్ళీ ఆర్గానిక్ వాటికి వేసేదాన. ఈ పెరుగు తోడేసిన తర్వాత ఎప్పుడైతే క్రీమ్ తీస్తారో దాన్ని మళ్ళీ ఏదైతుందో ఆ మజ్జిగను ఏదైతుందో అక్కడ ఉండే స్టాఫ్, ఆ బిహారీస్ వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, తర్వాత ఏదైతుందో వ్యవసాయ క్షేత్రంలో ఉండే వాళ్ళకు
దాంట్లో మళ్ళీ ఇది తౌడు అంటాం మనం, సార్ అవును. మెత్తడిది మన వడ్లు పడతాం కదా తౌడు, అవును. తెలకపిండి ఇవన్నీ ఏదైతుందో పల్లిపిండి దాంట్లో వేసేసి మళ్ళీ వాటికి తాగిస్తారు. మ్మ్. అట్లా మజ్జిగ కూడా ఏదైతుందో 1000 లీటర్లు ఏదైతుందో వచ్చి దానివల్ల కూడా ఏదైతుందో ఆదాయం చేకూరుతుంది కదా ఇప్పుడు అవును సార్. మనకి నాణ్యత ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. విడతల వారు చేయండి, మ్మ్. విడతల వారు చేయండి. ఏది ఏమైనా ఆరోపణ ప్రత్యారోపణ రాజకీయాలు మా అప్పుడు జరగలేదు, ఈ హయాంలో జరిగిందని కొందరు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దేశమంతా ఇప్పుడే చెప్తున్నారు, నాకు ఫ్రెండ్స్ ఫిలిం నగర్ క్లబ్లో చెప్తున్నారు. అసలు నేషనల్ మీడియాలో కవర్ చేయిందే లేదట ఇంగ్లీష్ మీడియా. ఎన్డీటీవీ కాడ నుంచి, న్యూస్ టైం కాడ నుంచి, CNN టోటల్ అసలు ఎక్కడ పడితే అక్కడ ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఫొటోస్కి ఏదైతుందో ఇదే ఫోటో తీసి చెప్పులు కొడుతున్నారు. మ్మ్. తో నానా రచ్చ అవుతున్నది. ఏది ఏమైనా దీన్ని రాజకీయం కోసం కాకుండా చిత్తశుద్ధితో ఎవరి హయాంలో జరిగిందా ఏం జరిగిందా ఏది జరిగినా ఇప్పుడు బయటకు వచ్చింది ఇది మొదటిసారి. ఇంతకుముందు ఊహాగానాలే చెప్పడమే, ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలే. మ్మ్. ఇది ఎవరి పీరియడ్ అయింది టెండరు, ఎవరి పీరియడ్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్స్ గవర్నమెంట్. అవును సార్. గవర్నమెంట్ అయితే కంటిన్యూ, మే అయింది, జూలైలో వచ్చింది. రాగానే ఈఓ గారికి అనుమానం వచ్చి దీన్ని ఏదైతే టెస్ట్లోకి పంపాడు. ఈ 319 కొత్తగా ఎవరు వేసిండ్రు. మ్మ్. సార్ నిజానికి టీటీడీ దీన్ని ఏదైతుందో సీరియస్గా తీసుకొని ఓకే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఓన్లీ రెమెడీ రాజకీయ పులుము ఉండద్దంటే, రాజకీయ వాసన ఉండద్దంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ద ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది తేలింది. కానీ దీనికంటే ముందు ఏం జరిగిందంటే సిబిఐ ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎక్కడైతే ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఓకే సార్ వాళ్ళ దగ్గర ఉండే ఎంప్లాయీస్ 100,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, అక్కడ ఏం జరుగుతుంది, ఏం వాడుతున్నారు అనేది వాళ్ళు కూపీలాగుతారు. మ్మ్. కొందరు లేబర్ని తీసేసి ఉంటారు, కొందరు సస్పెండ్ అయి ఉంటారు, కొందరు అక్కడ పనిచేసి విరమించి ఉంటారు. ఈ డాటా అంతా కలెక్ట్ చేసుకొని సిబిఐ చేసి అవుతుందో ఈ అన్నిటి పెద్ద డైరీస్ ఏదైతే చేస్తున్నాయో మార్కెట్లో బ్రాండ్ చేసి చేస్తున్నాయో వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో దీనివల్ల హానికరం ఆరోగ్యానికి కూడా, అపచారం భగవంతుందే కాదు మనకు కూడా అపచారమే. దాన్ని కూడా మనం నైవేద్యం పెట్టి పూజలు ఇళ్లలో చేస్తాం. ప్రతి గుళ్ళో ఇవాళ రేపు నెయ్యే కదా సార్, ఆంజనేయ స్వామి కానీ ప్రతి ఊళ్ళో సాయిబాబా ఎక్కడైనా కానీ నెయ్యితోటే కదా. తో దీన్ని ఏదైతుందో సెటిల్ చేయాలంటే ఖచ్చితంగా ఒక సాహోపిత నిర్ణయం సిబిఐకి రికమెండ్ చేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి గతంలో ఏదైతే సప్లై చేసిన వాళ్ళు అక్కడ ఏమైనది ఆ ఫ్యాక్టరీస్ పోయి ఏదైతుందో ఇక సిబిఐ అంటే అంతా కూపీలాగుతారు కదా. గతంలో ఈ ఆరోపణలు కాకుండా చిత్తశుద్ధితో సిబిఐకి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కూడా సిబిఐకి రికమెండ్ చేయమని ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి చేయండి. మీకుండే ఇన్ఫ్లుయెన్స్ ప్రధానమంత్రి గారు మీరు కలిసి పనిచేశారు 5 సంవత్సరాలు, హోమ్ మినిస్టర్ గారితో సఖ్యతగా ఉన్నారు. మీ ఎంపీలు 11 మంది రాజ్యసభ, 11 అంటే 2 పోయిన 9 మంది ప్లస్ 4 లోక్సభ ఉన్నారు. 13 మంది ఒక రిప్రజెంటేషన్ చేయండి మీరు, మ్మ్. ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ చేసి ఇట్ షుడ్ బి ఏ సిబిఐ ఎంక్వైరీ. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడము ఇది క్షేమకరం కాదు. ఇది ఒక పెద్ద అపవాదు. మ్మ్. ప్రపంచం అంతా ఏదైతుందో తెలుగు వాళ్ళే కాదు, ఫారినర్సు, ఈవెన్ క్రిస్టియన్ వాళ్ళు చేస్తారు, ముస్లిమ్స్ విజిట్ చేస్తారు అక్కడ. తో దాన్ని దృష్టిలో ఉంచుకొని కోట్లాది మంది భక్తుల మనోభావాల కోసం ఏదైతుందో వెంటనే దీన్ని నిర్ణయం చేసుకోవాల్సిందిగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు, అలాగే ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, గతంలో పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి నా మిత్రుడు కానీ, నాకు మిత్రుడే అనుకోండి, అన్న లాంటి వాడు, నాకంటే చిన్నేజ్ అయినా అన్న అంట సుబ్బారెడ్డి గారిని కూడా ఈ షుడ్ బి డిమాండ్ ఆఫ్ సిబిఐ. ఓకే సిబిఐ చేస్తేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. మ్మ్. ఎవరి హయాంలో జరిగిందా లేదా అనేది నిర్ధారణ అయితే నాకున్న ఆలోచనలో, నాకే పార్టీ రహితంగా చెప్తున్నా, ఇప్పటి వరకు నిర్ధారణ జరగలే. ఈ ఆర్డరే దీంట్లో ఉందని చెప్పాను. గతంలో జరిగిందా లేదా అనేది నో ప్రూఫ్ ఎట్ ఆల్. ఎగ్జాక్ట్లీ సార్. టెండర్ జరిగింది, ఇప్పుడున్న రేట్ల కంటే కూడా తక్కువ రేట్ వేసాడు ఇతను, 3019 వేసాడు, 319 రూపాయలు. తో ఇది సాధ్యమయ్యే పని కాదు. ట్రాన్స్పోర్టు ఖర్చులు, ట్యాంకర్ రావడము, ఆ ట్యాంకర్ ఏదైతుందో 2 days మళ్ళీ వెకేట్ పోవాలి ట్యాంకరు, అలా ట్యాంకర్కి ఏం దొరకది. తో దానివల్ల ఏదైతుందో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. 399 అయితే పాసిబుల్ కాదు. నా బంధువులు మిత్రులు అన్ని పేర్లు చెప్పడం బాగుండదు అనుకోండి. ఈ ఆవుది కూడా ఏదైతుందో 750-800 రూపాయలకి ఎక్కడ తక్కువ అమ్మడం లేదండి. ఆవు నెయ్యి పల్లెటూళ్ళలో కూడా సార్. ఏది ఆవు నెయ్యి
ఇది 4,000 నుంచి 4,500 3,000 డిపెండ్ ఆన్ వాళ్ళని. నేను మాత్రం 3,500 మొదలు 4,500 ఒక మిత్రుని దగ్గర తీసుకున్నాను, ఇబ్రాహీంపట్న దగ్గర ఉంటుంది. తర్వాత హరీష్ గారి వైఫ్ దగ్గర ఒక 10 తీసుకున్నాం, మా కోడల దగ్గర 3.5 అందరికీ 4 ఇస్తారు. వాళ్ళకి వచ్చేది కూడా తక్కువ, ఓకే సార్, చాలా తక్కువ. ఏదైతుందో నెలకు ఒక 15-20 చేస్తారు. వాళ్ళ ఇంటికి 4-5 పోతే ఒక 10-12 మిగులుతాయి, నేను తీసుకుంటా ఉంటా. నా ఫ్రెండ్స్ ఏదైతుందో ఇద్దరు ఉన్నారు అమెరికా, ఇక్కడ కొందరికి నేను నాకుండే పెద్దలు ఏదైతుందో వాళ్ళకి నేను ప్యూర్లీ ఆర్గానిక్ నేను ఇస్తాను బియ్యం. సార్ ఇప్పుడు నిజానికి ఏ ప్రభుత్వం అయినా కూడా టీటీడీ అనేటువంటిది ప్రత్యేక అటానమస్ బోర్డు, ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు, ప్రభుత్వానికి వన్స్ నామినేటెడ్ ఇస్ అటానమస్, అంతే సార్. నిర్ణయాలు బోర్డు, అవును, ప్రభుత్వానికి పెత్తనం ఉండదు. అలాంటి ఓపెన్ సీక్రెట్ ఉన్న చోట ప్రభుత్వం ఎలా చేయగలుగుతుంది అనేటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి సంధించడంతో పాటు నేను దీంట్లో నిజాలను నిగ్గు తేల్చాలని చెప్పి ప్రధానమంత్రికి, చీఫ్ జస్టిస్కి, అలాగే ముఖ్యులకి లేఖ రాస్తాను అని చెప్పి ప్రెస్ మీట్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి సార్, చెప్పారు. నేను కొంతనే చూసిన అది స్క్రోల్ చూశాను. అవును సార్, కొంచెం మొదలు ఏదో సబ్జెక్ట్ చెప్పాడు, అవును సార్, 3 బాక్స్ స్టార్ట్ అయ్యేది. బట్ తర్వాత నేను ఇక సబ్జెక్ట్ ఏదో ఈ పరిపాలన 100 రోజుల గురించి మాట్లాడారు, తర్వాత స్కోర్ చూసినా కానీ నేను అంత డీటెయిల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ది తెలుగు చూశాను, ఇంగ్లీష్ ఎవరైనా ఉంటే అని ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తుంటే క్లారిటీగా చూశాను. నిన్ననేమో పొడిగా చెప్పాడు, ఈ ఫిష్ ఇది మన ఈ ఫ్యాటు మన ఇది గేదె మన ఇది ఆవు మన ఈ కొవ్వు ఇవి చెప్పాల, ఈరోజు చెప్పాడు, నిన్న చెప్పాల ఆ రిపోర్ట్ చెప్పాలి, ఎందుకంటే ఇది అఫీషియల్. బట్ ఈరోజు తను కొందరు సంబంధించినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా అని అతన్ని అది చేసినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్ చేశాడు. అవును సార్, జగన్మోహన్ ఈజ్ ఎ గుడ్ థింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం డిమాండ్ సిబిఐకి ఆయన చేశాడా? లేదు సార్, చీఫ్ జస్టిస్ దీంట్లో నిజాలు నిగ్గు తీర్చండి, ఎవరైనా కూడా సరే కఠినంగా శిక్షించండి అంటూ నేనే లేఖ రాస్తాను ప్రధానమంత్రికి, చీఫ్ జస్టిస్ కి, మిగతా బాధ్యతలు రాస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఈ వివాదము రాజకీయంగా మీరు అన్నట్లుగా రాజకీయంగా ముసుగు తొలగి శ్రీవారి పవిత్రత, శ్రీవారి భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకొని సాగుతుందనే నమ్మకం ఉందా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పారంటే ఒక ముఖ్యమంత్రి చేశాడు. 9 13 మంది, 9 రాజ్యసభ అండ్ లోక్సభ 4 ఉన్నారు, ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు, వేరే సంగతి అనుకోండి. సో ఖచ్చితంగా ఆయనే మరి సిబిఐ చెప్పాలి, చీఫ్ జస్టిస్ అంటే సుమోటో కింద ఏదైనా కోర్టులో తీసుకుంటారు కావచ్చు. ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్. కోర్టు ఆదేశించిన ఈజ్ గుడ్ సార్. కోర్టును కూడా చీఫ్ జస్టిస్ అంటుండు కదా, అట్లా ఏదంటే చీఫ్ జస్టిస్ కోర్టు సుమోటో కింద కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ద క్లారిటీ. ఎంక్వైరీ కావాలంటే సిబిఐ చేసేది ఉంటే దీంట్లో వాస్తవాలు ఏంది తెలియవలసిన ప్రజలకు అవసరం ఉంది. నాయిసీ అండ్ ఈవెన్ అప్పటి వరకు ఆ రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎవరు కూడా దీని ఇష్యూలు మాట్లాడద్దు. ఓకే సార్, ఈ యొక్క పవిత్రత, వెంకటేశ్వర స్వామి పవిత్రత ఏదైతుందో సన్నగిలుతుంది. ఈ వివాదము గ్రామస్థాయి వరకు పోయి ఇదే రోజు గ్రామస్థాయిలో నాయకులు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పటి మంత్రులు, ఇది మంచిది కాదు. ఇప్పటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు ద ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రతిపక్ష నాయకుడు అయితే రాస్తా అన్నాడు, ఇట్ ఈస్ గుడ్. దాంట్లో ఇంకా మెన్షన్ సిబిఐ, ఐఎమ్ రెడీ టు సిబిఐ వేయండి, దోషులు ఎవరున్నా శిక్షించండి అని అంటే సేమ్ థింగ్. కానీ ఒకటి చెప్పాను సార్, ఇక్కడ చైర్మన్, ముఖ్యమంత్రులు, మంత్రులు బాధ్యులు కాదు. అక్కడ రోజు కావాలి ఉండం కదా సార్. అవును సార్, అసలు క్వాలిటీ అనేది ఇంతకాలము లేనప్పుడు కొన్నిసార్లు వాపసు పంపినామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు. మరి ఎందుకు మీకు అక్కడ పెట్టాలనే ఆలోచన లేదు? కానీ ఆయన ఉన్నాయి, మేము టెస్టులు చేసినాం, వాపసు పంపినాం అంటుండు. కానీ అక్కడ పరికరమే లేదు, టెస్టులు చేసే పరికరం లేదు, అక్కడ ఆ ఇన్స్ట్రుమెంటే లేదు. నిన్న చైర్మన్ గారు కూడా చెప్పారట ఉందని, మేము క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాతనే తీసుకుంటామని. బట్ లేదు ఐస్ ఫర్ లేదు అంటే నేను ఓన్లీ అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పి ఇప్పటి వరకు అటువంటి మిషనరీ మా దగ్గర లేదు. ఇప్పుడు ఎన్డీటీవీ వాళ్ళు 75 లక్షలు దానికి అయ్యే ఖర్చులు మేము భరిస్తామని ఆఫర్ ఇచ్చారు. వీఆర్ గోయింగ్ టు ద డిసెంబర్లో మేము దాన్ని ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. అలాగే మళ్ళీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే
ఇంకెవరన్నా మాట్లాడే మంత్రులు కానీ చంద్రబాబు ఓన్ డైరీ కోసం ఆలోచించండి. కొత్త బోర్డు ఒక డిసిషన్ తీసుకోండి పాలసీ. సార్ అవును. నామినేట్ చేసేది మీరే. నౌ యూ షుడ్ థింక్ బోర్డు రేపైతుందా ఎల్లుండి అవుతుందా వేరే సంగతి. బోర్డు చేయకుండా ఇప్పుడున్న ఈఓ అండ్ యూ కెన్ టేక్ ద డిసిషన్. పరిపాలన అనేది కంటిన్యూ అవుతుంది కదన్నా. అవును సార్, బోర్డు లేకున్నా కూడా కార్యక్రమాలు నడుస్తాయి కదా. నవ్వు ఒక డైరీ కోసం ఒక ఏర్పాటు చేయండి. యాలేపు ఎక్విప్మెంట్ వచ్చింది, లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ వచ్చింది. పాలను చెల్లి చేయడం కానీ దాని తర్వాత చేయడం కానీ ఓన్ హెరిటేజ్ మీద కూడా ఎక్కడికో తీసుకెళ్ళాడు కదా చంద్రబాబు గారు. వాళ్ళ కుటుంబమే నడుపుతున్నది. ఈజీ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడానికి భువనేశ్వర్ గారు బ్రహ్మణి గారు దాని గురించి ప్రాజెక్ట్ చెప్పగలుగుతారు, ఎట్లా చేయగలుగుతారు ఈజీగా. దే విల్ టెల్. వాళ్ళు ఈజ్ రన్నింగ్ ఏ సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ రిమార్క్ రాలే వాళ్ళు. తో అది చేయండి. చేస్తే ఏదైతుందో ఇప్పటికైనా ఆరోపణ ప్రత్యారోపణ మాని ఈ దేవుని దగ్గర ప్రమాణాలు ఇవన్నీ బెస్ట్. చైర్మన్ గారు మాట్లాడినా, మంత్రిగా లోకేష్ గారు మాట్లాడినా దాంతో పరిష్కారం కాదు. ప్రమాణం చేస్తారు వాళ్ళు, చేస్తే కదా, ఎవరైనా చేస్తే కదా. ఎక్కడ జరిగిందో లోపం అనేది మనకు ఇప్పుడే బయటపడేది కదా. అంతకుముందు లోపం ఉందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అవును సార్, అవును, క్వశ్చన్ మార్కే కదా సార్. అవును సార్. ఎస్టాబ్లిష్మెంట్ చేయలేం కదా. ఎట్లా చేస్తాం? సిబిఐ వచ్చినప్పుడు ఆ సప్లయర్లు ఎవరైనా చేసిన గతంలో జరిగింది అన్నప్పుడే వాళ్ళ విట్నెస్లతోటి వాళ్ళ మీద కేసులు పెట్టడమా, వాళ్ళ ఇప్పుడున్న ఫ్యాక్టరీలు రైడ్ చేసి గతంలో వాడినట్టుగా అక్కడ దొరుకుతుంది కదా, నానవాళ్ళు దొరుకుతుంది కదా, ఎక్కడో ఒకడ దొరుకుతుంది కదా, దొంగ ఎక్కడో ఒక తప్పు చేసి దొరుకుతుంది కదా. అవును సార్, అవును. సో దీన్ని చేయవలసిన పని ఉంది. ఇప్పుడు నాకు నమ్మకం, విశ్వాసం ఉంది చంద్రబాబు గారు కూడా అల్టిమేట్గా దీన్ని రాజకీయం చేయకుండా సిబిఐకి ఏదైతుందో ఒప్పుకుంటారనే నమ్మకమే ఉంది సార్. వారు కూడా ఏదైతే ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడు రాస్తా అంటున్నాడు. ఒక ముఖ్యమంత్రి ఇమీడియట్ ఏదైతుందో ఇక్కడ ఆయన రాయడం ఏందండి, ఓన్ వాళ్ళ ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళని పంపించచ్చు కదా. 9 మంది రాజ్యసభ, 13 మంది పోయి డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ లేఖ రాయడం ఏంది? రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. అవును సార్. మినిస్ట్రీ అపాయింట్మెంట్ అడిగి రిగార్డింగ్ ఆఫ్ దిస్ ఇష్యూ ఇది లేఖలు రాయడం కాదు. ఈ షుడ్ బి పర్సనల్లీ ఇమీడియట్ పంపండి. స్పెషల్ ఫ్లైట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పోయినారు, చేయండి, మీరే డిమాండ్ చేయండి. సిబిఐకి రెడీగండి, ఎవరు దోషులైనా దీంట్లో వాళ్ళని శిక్షించండి. దీంట్లో రాజకీయ నాయకులకో చైర్మన్లకో ఏం కాదు సార్. సార్ అక్కడ ఉండే అధికారులు రోజు ఆ క్వాలిటీ చూసేవాళ్ళు. బోర్డు మెంబర్ అయినా నామినేటెడ్, ఆ కమిటీలు ఉన్నా ఎప్పుడు ఆయన ఎప్పుడు పోతాడు, నెలకో మీటింగ్ పోతే ఆయనకే ఎంబడి ఉండే గెస్ట్లను చూసుకుంటానికే సరిపోదు. నేను అందరు చాలామంది మెంబర్లతో ఉన్నాను, పేర్లు చెప్పదలుచుకోలే. ఎవరు ఎక్కడ లడ్డూలు చేసే దగ్గరకో లేకపోతే ఏదైతుందో పాలదా డైరీ ఎక్కడ పోయి ఇంతవరకు చూసినా ఏదైనా భోజనశాల ఇన్స్పెక్ట్ చేసింది అయితే నేను చూడలేదు సార్. చాలా అరుదు. బిజీ విత్ లైక్ ఏ పాలిటీషియన్ బోర్డు మెంబర్లు కూడా. ఓకే, ఓన్లీ బోర్డు మీటింగ్ అప్పుడే పోతారు. ఎవరైనా వాళ్ళ బంధువులు అయితే దర్శనానికి కోసం రమ్మంటే, నా లాంటి వాటికి రమ్మంటే కూడా వచ్చారు. ఉన్నమాటకి ఏమన్నది కానీ వచ్చారు. బట్ అక్కడ జరిగే వ్యవహారాల మీద ఏం జరుగుతుంది దాన్ని పర్యవేక్షణకి ఏదైతుందో బోర్డులో ఉండేవాళ్ళు ఖచ్చితంగా సీరియస్నెస్ తోటి ఒక బోర్డు మీటింగ్ పర్ మంత్, ఎవ్రీ మంత్ కంపల్సరీ ఉంటుంది. దాని బదులు మినిమం 4 రోజులు, 4 నుంచి 8 రోజులు ఏదైతుందో దే షుడ్ గివ్ ఏ టైం. మీకేముంటుందండి అక్కడ దేవుని ప్రసాదమే, దర్శనాలు చేసుకోవచ్చు దేవుంది. తర్వాత ఏదైతే అకామిడేషన్ మీకు ఫ్రీ బోర్డు మెంబర్గా, ఫ్లైట్ ఛార్జ్ వస్తుంది. మీకు ఏముండే చేసేదేమున్నది? దేవుని సేవ చేయాలంటే ఏదైతుందో చిత్తతో చేయాలి కదా. అవును సార్. ఇక్కడ నుంచి ఏదైతుందో ఇటువంటి పొరపాట్లు జరగకుండా నాట్ ఓన్లీ గీ, దాంట్లో వాడే కాజు కానీ కిస్మిస్ కానీ ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి రా మెటీరియల్ దాంట్లో. రైస్ కానీ శనగపప్పు కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ నెంబర్ 1 క్వాలిటీ. డబ్బుల కోసం చూడగా నో ఆఫ్ టెండర్, నెంబర్ 1 క్వాలిటీ. మార్కెట్లో హోల్సేల్ ఎంత ఉంది, నలుగురు హోల్సేల్ అంతే కొట్టం చేస్తాం. ప్రతి దాని మీద ఏదైతుందో ఇక్కడ నుంచి స్ట్రిక్ట్గా ఉండాలంటే దాని మీద ఈ బోర్డు మెంబర్లు కూడా ఆజమాయిషి ఇంతకుముందు ఉన్నారు కానీ సీరియస్నెస్ లేదు ఎప్పుడు. ఓకే సార్. చైర్మన్ పర్యవేక్షణ ఉండాలా బోర్డు మెంబర్.